ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మే 26, 27, 28 తేదీల్లో ఎస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 3 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో ఒంటరిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చేయబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లల మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. వృశ్చిక రాశి వారికి మే 26, 27, 28 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు గతంలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది. ఈ సమయంలో మీరు చేసిన మంచికి 100 రెట్లు ఫలితం ఇప్పుడు మీకు అన్యాయం చేసిన వారికి దైవం ఇచ్చే శిక్షణ ఈ సమయంలో మీరు కల్లారా చూస్తారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీపై ఉండటం, పూర్వజన్మ నుంచి మీకు ఒక లోతైన రహస్య అనుబంధం ఉందండి. మీ జీవితంలో ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి వెళ్ళినా కూడా సర్వం కోల్పోయినట్లు మీకు అనిపించిన ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. ఇది కేవలం మీ అదృష్టం కాదు, స్వామి వారి యొక్క రక్షణ కవచం. ఈ సమయంలో అయితే మీకు దైవశక్తి మీ వెనుక ఒక కొండలాగా నిలబడుతుంది. మీరు దేవుణ్ణి తలుచుకున్నా తలుచుకోకపోయినా ఆ దైవమే ఇప్పుడు మిమ్మల్ని తన రక్షణలోకి తీసుకొని ఆ సమయం అయితే ఆసన్నమైంది. ఇక మీకు జయత్ర అయితే మొదలైంది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీ వెనుకల ఆ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షరాలు ఒక రక్షణ కవచంలో ఉండబోతున్నాయి. అందుకే మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మళ్ళీ మీరు పుంజుకుంటున్నారు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ 3 రోజులు మీ జీవితంలో అకస్మాత్తుగా ఆధ్యాత్మిక చైతన్యం మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు దైవ చింతన లేని వారు కూడా హఠాత్తుగా ఆ దైవం దగ్గరికి వెళుతారు. ముఖ్యంగా ఇంట్లో దీపం వెలిగించాలి, ఆ మంత్రాలు, హోమాలు, మనసులు ప్రశాంతత ఉంచుకోవాలి అని మీకు అనిపిస్తుంది. ఇది మీ వ్యక్తిత్వంలో జరుగుతున్న లోతైన మార్పు. వెంకటేశ్వర స్వామి కృప మీపై ఉన్నప్పుడు ఒక అద్భుతమైన లక్షణం మీలో కనిపిస్తుంది. అదేంటంటే మనుషుల నిజ స్వరూపాలు మీకు ముందే తెలిసిపోతాయి. మీరు మోసపోవటానికి సిద్ధంగా ఉన్నా మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరించి ఆ ప్రమాదం నుండి కాపాడుతుంది. ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగవంతంగా పుంజుకుంటాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన మీ సొమ్ము మీ దగ్గరికి రావడం వంటిది కల్లారా మీరు చూస్తారు. మీరు అడగకపోయినా మీకు దక్కాల్సిన న్యాయం మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. నిజానికి వృశ్చిక రాశి వారికి
గతాన్ని గమనిస్తే మీ జీవితం మొత్తం ఇతరుల కోసం త్యాగం చేయడంతోనే గడిచిపోయింది. మీరు ప్రాణప్రదంగా నమ్మారు, అందరికీ అండగా నిలిచారు. కానీ చాలామంది మీ నిష్కల్మషమైన నమ్మకాన్ని తమ స్వార్థానికి వాడుకొని మిమ్మల్ని నట్టేట ముంచేశారు. ఇది మీ బలహీనత కాదండి, గడిచిన కొన్నేళ్లుగా మీరు అనుభవించిన కర్మ ఫలితం మాత్రమే. కానీ ఆ భయంకరమైన కర్మకాలం ఇప్పుడు పూర్తిగా ముగిసింది. కుటుంబంలో ఎదురైన అవమానాలు కానీ, ఉద్యోగంలో అనుభవించిన తీవ్రమైన అసంతృప్తి కానీ, చేతిలో చిల్లిగవ్వ లేని దయనీయ స్థితిలో కానీ, ప్రాణంగా నమ్మిన వాళ్ళు చేసిన ద్రోహం, ఇవన్నీ కూడా ఒకే మనిషి జీవితంలో ఎందుకు జరిగాయి అని ఎన్నో రాత్రులు మీరు కుమిలిపోయే ఉంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే వృశ్చిక రాశి వారు గత జన్మలో చేసిన కొన్ని గొప్ప త్యాగాల వల్ల ఈ జన్మలో ఫలితాలు పొందడం విపరీతమైన ఆలస్యం అనేది జరుగుతుంది. చిత్రం ఏమిటంటే, మీరు ఏ రోజైతే ఆపదలు ఉన్నా వారికి అండగా నిలబడ్డారు, సరిగ్గా వాళ్ళే మీకు శత్రువులుగా మారి మిమ్మల్ని వేధించారు. కానీ గుర్తుంచుకోండి, ఇది యాదృచ్ఛికం కాదు, మీ కష్టాల ముగింపు దశ. ఈ బాధలు మిమ్మల్ని విరిచడానికి లేదండి, మిమ్మల్ని ఒక వజ్రంలా లేచి దిద్దటానికి వచ్చాయి. మీరు ఎంత కుంగిపోయారో ఇప్పుడు అంతకు పదింతలు శక్తి తిరిగి మీకు రాబోతుంది. ముఖ్యంగా మీరు ఎంత కోల్పోయారో అంతకు 100 రెట్లుతో తిరిగి పొందే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఈ 3 రోజుల్లో కష్టాలు శాశ్వతంగా ముగింపు పడబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు కాల్చిన ప్రతి కన్నీటి చుక్క ఇకపై మీ విజయానికి పునాదిగా మారుతుంది. ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి కేవలం కొత్త జీవితమే కాదు, మీ అసలైన పరాక్రమం బయటకు వచ్చే ఒక శక్తివంతమైన కాలం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు కాలం గడిపారు, కానీ ఇకపై మీ జీవితాన్ని శాసిస్తారు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో ఒక కొత్త ఉత్సాహం, మీ మాటల్లో గంభీరమైన విలువ సమాజంలో కనిపిస్తుంది. నేను ఎవరికి తక్కువ కాదు అన్న సంకల్పం ముందు ఏది సాధ్యం కాదు అనే ఒక అపజయమైన ఆత్మవిశ్వాసం మీ రక్తంలో ప్రవహిస్తుంది. ఇది మీ విజయానికి నాంది. మీ నిర్ణయాల్లో ఒక విడదీయలేని స్థిరత్వం వస్తుంది. ఇంతవరకు అయోమయంలో ఉన్న ఒక రకమైన అసంతృప్తి ఉన్నవారు మీరు ఎప్పుడు లక్ష్యం వైపు గురి చూసి కొట్టే వేటగాడిలా ముందుకు సాగుతారు. ఇది మీ మనస్సులో కలిగే మార్పు కాదు, గ్రహాలు మీకు ఇస్తున్న అపారమైన శక్తి. ఈ కాలంలో మీరు తీసుకున్న నిర్ణయం, చిన్న నిర్ణయం కూడా మీ తలరాతని పూర్తిగా మార్చివేస్తుంది. ఆవేశం లేని ఆలోచన, మీరు చేసే ప్రయత్నం మీకు సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి తీసుకువెళుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో మీకు అద్భుతమైన మార్పులను చూస్తారు. ఈ సమయంలో ధనయోగం అనేది మీకు పూర్తిగా మారుతుంది. ఇది లాటరీ లాంటి అదృష్టం కాదండి, ఇది మీ కష్టానికి, మీ శ్రమకు ఇచ్చే కాలం శాశ్వత ఫలితం. ఇన్నాళ్ళు ఒకే ఆదాయ మార్గంలో ఆధారపడి నలిగిపోయిన మీరు ఇకపై ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను సృష్టించుకుంటారు. మీరు ఊహించని అసలు ఒక మార్గం అనేది ద్వారా మీకు ధనలాభం కలుగుతుంది. అది ఆరంభంలో చిన్నదిగా అనిపించిన రాబోయే రోజుల్లో అది మీకు ఆర్థిక సామ్రాజ్యానికి బలమైన పునాదిగా మారుతుంది. డబ్బు విషయంలో మీ యొక్క ఆలోచన విధానంలో విశ్లేషణాత్మకమైన మార్పు వస్తుంది. ఇప్పటి వరకు డబ్బు రాగానే ఏదో ఒక అవసరం కోసం ఖర్చు చేసిన మీరు ఇకపై కొన్ని ఒక పెట్టుబడిలాగా మీ భవిష్యత్తుకు భరోసాగా మార్చుకోవాలి అన్న ఆలోచన మీకు వస్తుంది. ఇది బయట వ్యక్తులు చెప్పే సలహా కాదండి, మీ అంతరాత్మ మీకు ప్రసాదించే ఒక అద్భుతమైన ఆర్థిక పరిజ్ఞానం. ఈ 3 రోజుల్లో అప్పుల బాధ నుండి మీకు శాశ్వతంగా విముక్తి లభించే మార్గాలు సుగమం అవుతాయి. కొత్త అప్పులు చేసే అవసరం రాకపోయినా పాత బాకీలు కూడా క్రమంగా ఆశ్చర్యపరిచే విధంగా తీరిపోతాయి. మీరు డబ్బు రావడం కంటే డబ్బు వచ్చినా డబ్బు చేతిలో నిలబడని మీకు డబ్బు అనేది ఇప్పుడు మీ చేతిలో నిలుస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఒక కొత్త వ్యక్తి మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటను శిరస వహించండి. మీకు విజయ తరాలకు చేర్చే ఒక ఏకైక మార్గం అన్నమాట. వృశ్చిక రాశి వారికి దైవం ఇచ్చిన
ఒక గొప్ప వరంగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి వల్ల మీ జీవితంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. వారితో ఒక నూతన బంధం కూడా ఈ సమయంలో మీకు ఏర్పడే విధంగా ఉండబోతుంది. వారి సలహాలు, వారి సూచనలు మీరు పాటించడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులను చూస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, దైవం పంపించే ఒక గొప్ప సంకేతంగా మీరు భావించండి. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల ఊహించని అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఉండటం వల్ల వృత్తిపరంగా మంచి లాభాలను పొందుతారు. వ్యాపారంలో ఉన్న ఇబ్బంది తొలగిపోయి వ్యాపారం మంచి అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. దినదినంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ప్రమోషన్లు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో కుటుంబంలో ఉన్న పూర్తి సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. వివాహ బంధంలో ఉన్న వారికి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి యొక్క తరపున, వారి తరపున ఉన్న ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం ఈ 3 రోజులు మీకు బలంగా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోండి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఈ 3 రోజుల్లో ఊహించని ఒక పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది. దాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరించి దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు మంచి మార్పును ఇస్తుంది. ఒక పునాదిగా మారుతుంది. ఈ 3 రోజుల్లో మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఊహించని విధంగా ఈ 3 రోజుల్లో ధనం కూడా మీ చేతికి అందుతుంది. డబ్బు వృధాగా ఖర్చు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. వివాహం ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో చక్కటి సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోండి. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. స్వామివారిని తెల్లటి పుష్పాలతో పూజించండి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.